నమస్తే అందరికీ. చాలా వరకు కాన్సిరామ్ అని కాన్సిరామ్ చెంచా యుగం బుక్ గురించి చాలా వరకు మాట్లాడుతూ ఉంటారు. కాన్సిరామ్ ఎక్కడ పుట్టిండు, కాన్సిరామ్ ఎక్కడ పెరిగిండు, కాన్సిరామ్ చెంచా యుగం బుక్ రాయడానికి కారణం ఏంటి, అసలు బహుజన సమాజ్ పార్టీ నిర్మించడానికి కారణం ఏంటి, అసలు కాన్సిరామ్కి ఉత్తరప్రదేశ్కి ఏమైనా సంబంధం ఉందా, కాన్సిరామ్ అంబేద్కర్ను ఎలా ఇన్స్పైర్ చేసుకున్నారు, వీళ్ళ వారసుడుగా తెలంగాణలో మారోజు వీరన్న అదే కోణంలో ఉన్నాడు. మరి ముగ్గురు చరిత్రలు ఏంటి అసలు ఒక్కసారి చాలా వరకు అరే నువ్వు కాన్సిరామ్ జీవిత చరిత్ర చదువురా, నీ కాన్సిరామ్ జీవిత చరిత్ర చదివితే నీకేందో అర్థమవుతుంది. వాళ్ళు ఎక్కడ కూడా అలా జీవితంలో నేను గొప్ప అని ఎప్పుడు చెప్పుకోలేదు. మరి ఆ చరిత్ర ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది మన ముందు కులాల రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు ఇక్కడ బత్తుల సిద్ధేశ్వర్ అన్న ఉన్నారు. ఆ సిద్ధేశ్వర్ అన్నతో 4 ముచ్చట్లు మాట్లాడదాం. అసలు చరిత్ర తెలియాలంటే చరిత్రకారుల దగ్గరికి వెళ్ళాలి. సుస్పష్టంగా జీవిత చరిత్రలు చదివిన అతి కొద్ది మందిలో సిద్ధేశ్వర్ అన్న ఉన్నారు. అన్న వెల్కమ్ టు ప్రజా వాయిస్. అన్న చాలా వరకు మనం ఒకరికి భజన చేసిన, ఇంకొకటి చేసిన, అరే బతుకుతే కాన్సిరామ్ బతకాలరా, బతుకుతే బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా బతకాలరా, బతుకుతే మారోజు వీరన్న లాగా బతకాలరా, బతుకుతే బెల్లి లలితక్క లాగా బతకాలరా అని చాలా వరకు తెలంగాణ సమాజంలో మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రతి సందర్భం వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఎస్సీ జర్నలిస్ట్ కావచ్చు, బీసీలు కావచ్చు, అంటే ఈ బహుజన వాదులు ఎవరైతే జర్నలిస్టులు ఉంటారో ప్రతి సందర్భంలో ఆ ట్యాగ్ లైన్ యూజ్ చేస్తూ ఉంటాం. కాన్సిరామ్ అంతా నువ్వు చెంచా యుగం రా చెంచా అని. అసలు కాన్సిరామ్ జీవిత చరిత్ర ఏందన్న, కాన్సిరామ్ ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు, కాన్సిరామ్కు పెళ్ళయిందా, పెళ్ళి కాలేదా, అసలు ఈ కాన్సిరామ్ గురించి చాలా వరకు సరే గూగుల్లో కొడితే వస్తుంది, అది వేరే విషయం. కానీ ఆయన జీవిత చరిత్ర ఏంటిది అసలు? ముందుగా ప్రజా వాయిస్ వీక్షకులకు ఉద్యమాభివందనాలు. ఇక్కడ విషయం ఏంటంటే నేను యాక్చువల్గా మారోజు వీరన్న అనుచరుణ్ణి. ఎస్, నేను 1986లో సమసంగ్రామ్ పరిషత్ బీసీ ఉద్యమం, తర్వాత 90లో మండల్ కమిషన్ ఉద్యమం, ఇక్కడి నుంచి వీరన్న అనుచరుడుగా అనేక ఉద్యమాలు, కుల సంఘాలు అన్నిట్లో ఉన్నాం. అయితే దీనికంటే ముందు 90 మండల్ కమిషన్ ఉద్యమం తర్వాత నేను జనశక్తిలో అండర్గ్రౌండ్ కూడా పోయిన తర్వాత మళ్ళీ కులం ముచ్చట లేకుండా పోయింది. కులం ముచ్చట లేదు, బయటనేమో ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ నిర్మాణం కొంత అవుతుంది, కాన్సిరామ్ కూడా వస్తున్నాడు. నేను రహస్య ఉద్యమంలో ఉండి కూడా దాన్ని గమనిస్తూ ఉన్నాను. ఈ క్రమంలో ఇక్కడనేమో విప్లవోద్యమంలో పెరుగుదల లేదు, ఒక దగ్గర కుల పోరాట అనుభవం కూడా మాకున్నది. తర్వాత బయట కాన్షీరామ్ ఉద్యమం పెరుగుతూ ఉన్నది, దళితులంతా కూడా కాన్షీరామ్ బహుజన్ సమాజ్ పార్టీలోకి వెళ్తున్న క్రమం ఉన్నది. ఈ క్రమంలోనే నేను జనశక్తి దగ్గర నుంచి బయటకు వచ్చి కొల్లూరు చిరంజీవి, డాక్టర్ ఆదాం ఏమో జనగాంలో ఉండేది మా ఏరియా ఆయన. తర్వాత కొల్లూరు చిరంజీవి మొదట్లో ఆయన పీపుల్స్ వార్లో పనిచేసేది, తెలంగాణ ఉద్యమం 69 తెలంగాణ ఉద్యమం. తర్వాత కాన్షీరామ్తో ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉండేది. అట్లా ఆయనను కలవడం జరిగింది. నేను కొల్లూరు చిరంజీవి చాలా దగ్గరగా ఉండేవాడు. కొల్లూరు చిరంజీవి కాన్షీరామ్కి తను కూడా కొల్లూరు చిరంజీవి కూడా ఇప్పుడు కీర్తిశేషుడు అయ్యిండు, ఆయన కూడా పెద్ద మనిషి. తర్వాత ఆయన విప్లవోద్యమంతో అనుభవాలు, విప్లవోద్యమంలో పనిచేసినోడు కాబట్టి నేను విప్లవోద్యమంలో పనిచేసినోడిగా తనను కలుసుకుంటే నాకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే మనం సాయుధ పోరాటాలు, త్యాగాలు ఇక్కడ ఉన్నాం, అక్కడ బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి ఎన్నికల పార్టీ ఉన్నది. మరి ఈయన విప్లవోద్యమంలో పనిచేసిపోయి దాంట్లో ఉన్నాడు అని అంటే అదేమన్నా పనికొచ్చే పందానా కాదా అనే దానికోసం నేను కొల్లూరు చిరంజీవి దగ్గరికి పోయిన క్రమంలో ఆయన కొన్ని క్లారిఫికేషన్స్, కాన్షీరామ్ జీవితము, తర్వాత చెంచా యుగము, తర్వాత బహుజన్ సమాజ్కి సంబంధించిన కాన్సెప్టు తను చెప్పడం జరిగింది అనమాట. అట్లా చాలా కాలం అంటే తెలంగాణ ఉద్యమంలో భాగంగా కొల్లూరు చిరంజీవితో తెలంగాణ కోసం మేము చివరి వరకు ఆయన 1969 ఉద్యమకారుల వేదిక అని పెట్టాడు. ప్రతి సందర్భంలో ఆయనతో మాట్లాడడం, చెంచా యుగం చదవడం, అందులో కాన్షీరామ్ జీవితంలో కీలకమైన ఘట్టాలు చర్చించుకునేదన్నమాట. చాలా విషయాలు ఉంటాయి. జీవిత చరిత్ర చదవమంటే చదువుతాం,
చదువుతాం కానీ విషయం ఏంటంటే ఏది కీలకమైన విషయం అనే కాడ జనరల్గా చదువుతూ పోతున్నప్పుడు అర్థమయ్యేది కాదు. అందుకని ఆయన కొన్ని కీలకమైన విషయాలు నాకు వచ్చిన సందేహాలకు జవాబు చెప్పేదన్నమాట ప్రతి సందర్భంలో. కాన్షీరామ్ పుట్టిందేమో పంజాబ్. పంజాబు ఈ దేశానికి ముఖద్వారం. ఈ దేశానికి బయట దేశాలలో రావడానికైనా దాడులు చేయడానికైనా పంజాబు ముఖద్వారం. ఈ దేశంలో చుట్టూ 3 పక్కల సముద్రం, హిందూ మహాసముద్రము, అరేబియా సముద్రము, బంగాళాఖాతం, ఇంకోవైపు హిమాలయ పర్వతాలు. కాబట్టి చుట్టుపక్కల నుంచి వచ్చేది లేదు, కేవలం పంజాబ్ నుంచి ఇతర దేశాల దాడులు జరిగేది. కాబట్టి పంజాబులో దాడులు జరుగుతున్న క్రమంలో అక్కడ దళితుల నుంచి అప్పర్ క్యాస్ట్ వరకు నిరంతరం యుద్ధాలలో శత్రువుని ఎదుర్కోవడంలో ఉండాలి. కాబట్టి వాళ్ళలో ఐక్యత ఉంటుంది, కుల వివక్షత తక్కువ ఉంటుంది. పంజాబ్లో మిగతా దేశంతో పోలిస్తే పంజాబ్లో వివక్షత తక్కువ ఉంటుంది. అక్కడ తను రామ్దాసియా కులంలో పుట్టిండు, ఒక దళిత కులం. రామ్దాసియా తను పుట్టి చదువు తర్వాత అని పంజాబ్లో అయినాయి. తర్వాత ఆయనకు ఉద్యోగం పూణేలో వచ్చింది. అంటే పూణేలో ఉద్యోగం, సైంటిస్ట్గా ఉద్యోగం వచ్చేంత వరకు కూడా తన అంబేద్కర్ తెలియదు, అంబేద్కర్ గొప్పతనం తెలియదు, అంబేద్కర్ తెలియదు. కుల వివక్ష కూడా ఉండకపోయేది పంజాబ్. కుల వివక్షత ఉంటేనేమో అంబేద్కర్ తోటి అవసరం పడుతుండే. కుల వివక్షత లేదు కాబట్టి అంబేద్కర్ను చదువుకోవాల్సిన అవసరం వాళ్ళకి తెలియదు, అంబేద్కర్ తెలియదు. ఇక్కడికి వచ్చి పూణేలో వచ్చిన తర్వాత పూణే మహారాష్ట్రలో కుల వివక్షత ఎక్కువ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభావం కూడా ఉంటుంది, పోరాట అది కూడా ఉంటుంది. కాబట్టి పూణేకి వచ్చిన తర్వాత ఒక సందర్భంలో అంబేద్కర్ పుట్టినరోజును సెలవు ఎందుకు ఇవ్వలేదు అని తన రూమ్మేట్ తన ఉద్యోగంలో తన పక్కన ఉండే ఒక అతను చేసిన పోరాటము తన వల్ల అంబేద్కర్ను తెలుసుకున్నాడు. తను అంబేద్కర్ను తెలుసుకున్న తర్వాత ఇంత గొప్పవాడా అని తెలుసుకొని వెంటనే అంబేద్కర్ మార్గంలో నేను పోతానని చెప్పేసి తను తన తల్లిదండ్రులకు ఒక లేఖ రాస్తాడు పూణే నుండి. అమ్మ, నేను ఇక అంబేద్కర్ మార్గంలో నేను బహుజన రాజ్య స్థాపన కోసం, బహుజన హితాయ బహుజన సుఖాయ, బహుజన రాజ్య స్థాపన కోసం నేను దీనికి అంకితమైతా అని చెప్పేసి తను వాళ్ళతో సంబంధం తెంచుకొని వివాహం చేసుకోకుండా ఉద్యమానికి అంకితమైంది. అప్పటి వరకు ఎంతోమంది నాయకులు ఉన్నారు దేశవ్యాప్తంగా, దళిత నాయకులు. ఆ దళిత నాయకుల స్వార్థాలు లేకపోతే వ్యక్తిగత జీవితాల వల్ల ఒక దేశవ్యాప్త ఉద్యమం అనేది, బహుజన ఉద్యమం అనేది నిర్మాణం కాలేదు. మాన్యశ్రీ కాన్షీరామ్ త్యాగమే పెట్టుబడి. ఆయన వివాహం చేసుకోకపోవడం, ఎందుకంటే వివాహం చేసుకోకపోవడం అనేది అంటే ఈవెన్ బహుజన ఉద్యమాలకే కాదు, హిందుత్వ కథకు కూడా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ తర్వాత వాజ్పేయి కానీ వాళ్ళు వివాహం చేసుకోకుండా సమాజానికి అంకితం అయ్యింది. కాబట్టి వాళ్ళ చుట్టూ నిర్మాణం అయింది. బహుజన సమాజ ఉద్యమంలో కూడా కాన్షీరామ్ చుట్టూ నిర్మాణమైంది. మొదట్లో బాంసెఫ్, తర్వాత DS4 ఇవన్నీ చేస్తూ వచ్చిండు. తర్వాత 1984 బహుజన్ సమాజ్ పార్టీ నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు బాంసెఫ్ కొంతమంది వ్యతిరేకించారు. ఇప్పుడున్న 1984 ఇప్పుడున్న కొంతమంది చాలామంది దళిత నాయకులు ఆయన పార్టీ పెట్టడానికి వ్యతిరేకించారు, ఇది సందర్భం కాదు అని చెప్పేసి. కానీ ఒకానొక స్థాయికి వచ్చిన తర్వాత రాజకీయ ఉద్యమం అనేది కంపల్సరీ ఉండాలి అనే దాంతో బహుజన్ సమాజ్ పార్టీ నిర్మాణం ప్రారంభించింది. అయితే ఈ లోపల ఆయనకు వచ్చిన మహారాష్ట్రలో వచ్చిన అనుభవాలు, అప్పటి వరకు దళిత ఉద్యమాలు, అంబేద్కర్ ఆలోచన విధానం ఉండేది కనుక ఆ మహారాష్ట్రలో పూర్తికాలం అంటే ఉద్యోగం పక్కకు పెట్టి కొంచెం పూర్తికాలం ఉద్యమం చేయడానికి ప్రయత్నం చేసిండు. ఈ క్రమంలో మొట్టమొదటిగా RPI, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆ పార్టీ ఆఫ్ ఇండియా కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుంటున్నాం మనం అని చెప్పేసి ఒక్క సీటు వాళ్ళు ఇస్తే వాళ్ళు సంబరపడి మేము పొత్తు పెట్టుకున్నాం కాంగ్రెస్ తోటి అని చెప్పేసి బయట ఒక సమావేశంలో ప్రకటిస్తే, ఒక్క సీటు పొత్త, ఇది ఒక భిక్ష లాంటిది, దళితింగ్ అంటే అడుక్కు తినే కథ అయిపోయింది. అందుకని మహారాష్ట్రలో ఇంకా మనం ఏం చేయలేము, వీళ్ళని ఇమీడియట్గా మార్చలేము అని చెప్పేసి తను ఉత్తరప్రదేశ్ను తన కార్యక్షేత్రంగా ఎన్నుకున్నాడు. అంటే పుట్టింది పంజాబ్లో, చదువుకుంది అంటే ఉద్యోగం ఏమో పూణేలో, మహారాష్ట్రలో, రాజకీయ క్షేత్రం మొత్తం ఉత్తరప్రదేశ్ను ఎన్నుకున్నాడు. దానికి అంటే ఆయన ఆలోచన ఏంటంటే దక్షిణాదిలో అది మహారాష్ట్ర పరిస్థితి ఏమో అది దళితింగ్ అయిపోయింది, అంబేద్కర్ వాదం అంతా కూడా.
తర్వాత దక్షిణాదిలో మిగతా రాష్ట్రాలు కేరళ కమ్యూనిస్టు ప్రభావం ఎక్కువ ఉన్నది. తర్వాత తమిళనాడులో ద్రవిడ ఉద్యమం ఉన్నది. ఓకే. ఆంధ్రప్రదేశ్లో కూడా కమ్యూనిస్టు బహుజన రెండు ఉద్యమాలు ఉన్నాయి. తర్వాత బెంగాల్ చూస్తేనేమో దేశంలో అక్కడ కమ్యూనిస్టు ప్రభావం ఎక్కువ ఉన్నది. పంజాబ్లోనేమో వివక్షత తక్కువ. కాశ్మీర్ వైపు ఏమో చూస్తే తీవ్రవాదం ఉన్నది. కనుక ఆయన కార్యక్షేత్రము ఖాళీగా ఉన్న ఏరియాలో పోయి చేయాలి అనుకొని ఉత్తరప్రదేశ్లో కూడా ఎట్లుంటుందంటే ఈ దేశానికి మధ్యలో ఉంటుంది. ఈ దేశానికి బ్రాహ్మణీయ కేంద్రం అది. చాలా సాంప్రదాయాలు, బ్రాహ్మణులు ఎక్కువగా ఉంటారు. బ్రాహ్మణుల సంఖ్య 22% ఉంటారు ఉత్తరప్రదేశ్లో. తర్వాత దళితుల శాతం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. 22%, 23% దళితుల స్థాయిలో. అంటే పొంచి ఉన్న పోరాట వర్గాలు ఎదురుబదురుగా ఉన్నట్టు అదే బ్రాహ్మణీయ కేంద్రం. అక్కడనే ఒక బహుజన ఉద్యమ కేంద్రాన్ని సృష్టించాలని చెప్పేసి కాన్షీరాం భావించి అక్కడ ఉత్తరప్రదేశ్ను కార్యక్షేత్రంగా ఎన్నుకొని అక్కడ పోయి ఆర్గనైజేషన్ మొదలుపెట్టిండు. సైకిల్ యాత్రలు, పాదయాత్రలు, సైకిల్ యాత్రలు అనేక సార్లు. చాలా కష్టాల జీవితం. ఎంత ఒక సైంటిస్ట్గా ఉద్యోగం చేసేవాడు తాను పెళ్లి చేసుకొని సుఖంగా ఉండే పరిస్థితి నుంచి, హ్యాపీ లైఫ్ ఉంది కూడా ఉండేదాని నుంచి వివాహం చేసుకోకుండా అత్యంత క్రష్ ఉండేది అది ఉత్తరప్రదేశ్. ఎక్కువ బ్రాహ్మణిజం ఉన్న ప్రాంతం పోయి చాలా కష్టాలు పడి ఒక్క డ్రెస్ మీద దీర్ఘకాలం అంటే గడిపి బట్టలు లేక ఆయన ఒక మహా ఉద్యమాన్ని ఆడబోయి మళ్ళీ ఏంటంటే తను ఆ రాష్ట్రంలో తను నాయకుడు కావాలనుకోలేదు. అంటే తను ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే ఇంకోటో కావాలనుకోలేదు. అక్కడ పోయిన తర్వాత మాయావతి ఒక జాతవ్ బిడ్డ, మాయావతిని నేను రాజ్యాధినేతని చేస్తా, ముఖ్యమంత్రిని చేస్తా. నువ్వు ముఖ్యమంత్రిగా ఐఏఎస్. మాయావతికి కూడా మ్యారేజ్ కాలేదనుకుంటా. ఆమె కాలేదు. అప్పటికి సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది ఆమె. ఓకే. సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న క్రమంలో అది ఆ సివిల్స్ నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్లను ఎందరినో నువ్వు లీడ్ చేయొచ్చు, నువ్వు పెట్టుకోవచ్చు అసిస్టెంట్స్గా. అందుకని నువ్వు ఇక్కడ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆమెకు అనేకమైన క్లాసులు, వాళ్ళ ఇంట్లో మాయావతి ఇంట్లో వాళ్ళ నాయన కూడా వ్యతిరేకించిన పరిస్థితి, ఘర్షణ పడిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఆమె ఫైటింగ్ నేచర్ చూసి, ఆమెలో ఉన్న చిత్తశుద్ధిని, పట్టుదలను చూసి ఆమెను బహుజన సమాజ్ పార్టీలోకి తీసుకురావడం జరిగింది. అట్లా అది ఎవరు ఊహించని కళ ఒకటిగా అన్నాడు. ఇది బ్రాహ్మణీయ కేంద్రం ఉత్తరప్రదేశ్. బ్రాహ్మణీయ కేంద్రమైన ఉత్తరప్రదేశ్లోనే అట్టడుగు కులం నుంచి ఒక ఆమెను నేను నేతగా ముఖ్యమంత్రిగా చేస్తా అనుకోవడం అనేది రాడికల్ యాక్టివిటీ. చాలామంది నవ్వుకుంటారు, ఇడు పిచ్చోడా అనుకుంటారు. అతి పెద్ద రాష్ట్రం ఇడు పిచ్చోడా అనేది అనుకుంటారు. ఏది అనుకున్నా కానీ తను సాధించదలుచుకున్నది పట్టుదలతో పోయి తన త్యాగమే పెట్టుబడిగా తన జీవితం అంతా కూడా అక్కడ కృషి చేసి అక్కడ ఒక ఉద్యమాన్ని సృష్టించాడు. ఆమె జాతవ్ ఒక 11 to 12% ఉంటుంది జనం. మొత్తం దళితులంతా కలిసి మాయావతి కమ్యూనిటీ మొత్తం దళితులు 22% ఉంటారు, 22 నుంచి 23%. కాబట్టి ఈ ఒక కమ్యూనిటీ 11% నుంచి 12% ఉంటుంది. కాబట్టి ఆమె ఫైటింగ్ నేచర్ ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆమెను ఎంచుకున్నాడు. అట్లా తీసుకురాగలిగాడు. తర్వాత ఒక సందర్భంలో ఎస్పీ బీఎస్పీ కలిసి పోటీ చేసినాయి. ములాయం కాన్షీరాం. తర్వాత ఈ పోరాటం అనేది చాలా ఉధృతంగా పోయింది. తర్వాత యూపీ తర్వాత ఏపీలో చేయాలనుకున్నాడు. కానీ అంటే దేశంలో కూడా మిగతా రాష్ట్రాల కంటే యూపీ తర్వాత ఏపీలో చేయాలనుకున్నాడు. ఏపీలో చూస్తేనేమో ఇక్కడ ఆల్రెడీ దళిత ఉద్యమాలు, విప్లవోద్యమాలు. అయితే ఇక్కడికి వచ్చిన ఒక 2-3 సందర్భాలు చెప్తాను నేను. ఆయన ఒకసారి ఇక్కడ ఎయిర్పోర్ట్లో, అప్పుడు బేగంపేటలో ఎయిర్పోర్ట్లో ఆయన దిగినప్పుడు షెహజాదాపూర్ అని హర్యానాలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. షెహజాదాపూర్ ఊర్లో దళితుల్ని ఓటేస్తే అక్కడ బహుజనులు ఓటేస్తే బహుజనుడు గెలుస్తాడని చెప్పేసి అక్కడ బహుజనుల మీద కాల్పులు చేసిన పరిస్థితి ఒక బూత్ దగ్గర, ఒక గ్రామం, షెహజాదాపూర్ గ్రామంలో. ఆ టైంలో ఇక్కడ విలేకరులు ప్రశ్నిస్తారనమాట, మరి ఇట్లా షెహజాదాపూర్లో తుపాకులతోటి ఇట్లా కాల్పులు చేసిరు కదా, మరి ఎట్లా మీరు, ఎందుకంటే ఇక్కడ విలేకరులు మీడియా అంతా కూడా కొంత నక్సలైటు అండర్గ్రౌండ్ ఉద్యమ ప్రభావంతో ఉన్నారు కాబట్టి బ్యాలెట్ ద్వారా మీరు ఎట్లా అధికారంలోకి తీసుకొస్తారు, ఆడ ఓట్లు ఏనిస్తలేరు కదా అన్న. ఇవాళ అక్కడ ఒక గ్రామం జరిగింది, దేశంలో అన్ని గ్రామాల్లో అదే జరిగే పరిస్థితి వస్తే నేనేం సాయుధ పోరాటం చేయాల్సిన అవసరం లేదు, కానీ
సైన్యంలో 20 లక్షల మంది సైన్యం ఉంటే సైన్యంలో 18 లక్షల మంది సైన్యం నా బహుజన వర్గాలే ఉంటారు. యుద్ధం అనే పరిస్థితికి వస్తే రాజ్యాంగానికి కట్టుబడి ఉండకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ఈ పాలక వర్గాలు కట్టుబడి ఉండకపోతే ఈ ఎన్నికలలో మా మీద దాడులు ఇట్లా కాల్పులు చేస్తే ఖచ్చితంగా సైన్యం తన పని తాను చేస్తుంది. అధికారం అనేది అట్లా మేము తెచ్చుకుంటాం. వాళ్ళు ఇవాళ ఎన్నికలకు రమ్మంటున్నారు కనుక మేము వస్తున్నాం. ఎన్నికలే మార్గం కాదనుకున్నప్పుడు మా సైన్యం చూసుకుంటుంది అని చెప్పి సమాధానం చెప్పింది. ఇంకో ప్రశ్న, మరి ఇక్కడ నక్సలైట్ వర్గాలే బలంగా ఉన్నాయి కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ బుల్లెట్ అనే నమ్ముకున్నారు వాళ్ళు, మీరు బ్యాలెట్ అంటుండ్రు, మరి వాళ్ళ పట్ల మీ వైఖరి ఏంది అని అడిగారు. తర్వాత ఆయన ఏమన్నాడంటే దానికి సమాధానంగా, నేను ఓడిపోతే బ్యాలెట్ అని నేను నమ్ముకున్న నేను ఓడిపోతే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు గెలిస్తే కూడా సంతోషమే, నా బహుజన వర్గాలకు విముక్తి ఉంటుంది. తర్వాత ఒకవేళ వాళ్ళు వాళ్ళ మార్గంలో ఓడిపోతే బ్యాలెట్ మార్గంలో నేను ఎట్లా గెలుస్తా కదా, కాబట్టి నా మార్గంలో నా వాళ్లకు అధికారం ఉంటుంది అని సమాధానం చెప్తారు అన్నమాట. తర్వాత మీ ప్రణాళిక ఏంది అనేది అన్నప్పుడు మా ప్రణాళిక ఎప్పుడో రాసిపెట్టింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగమే నా ప్రణాళిక అని సమాధానం చెప్తారు అన్నమాట. ఈ విషయాలు కొల్లూరు చిరంజీవి ద్వారా మేము చదవడం ద్వారా ఇవాళ మా రోజు వీరన్న అంతకుముందు మేమున్నప్పుడు కూడా కాన్షీరామ్ మెథడాలజీని మేము డిస్కస్ చేసుకునేవాళ్ళం. అంటే దళిత వర్గాల కోసం కొట్లాడిన అంబేద్కర్ కావచ్చు, అదే దళిత వర్గాలలో పుట్టిన కాన్షీరామ్ కావచ్చు, అంబేద్కర్ని ఇన్స్పైర్ చేసుకునే ఇదంతా అంటే దళిత వర్గాల బిడ్డల కోసమే ఎక్కువ పోరాటాలు చేశారా? అవును. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీ పెట్టినప్పటికీ బహుజన్ సమాజ్వాదీ పార్టీలో కూడా అనేక మంది అరౌండ్ 80% పీపుల్ దళిత వర్గాల బిడ్డలే ఎక్కువగా అటాచ్ అయ్యారు. అవును. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఖచ్చితంగా కింది వర్గాలు లేదా కింది కులాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమంటాడంటే దడిగట్టుకున్న వర్గమే కులం, దడిగట్టుకున్న వర్గమే కులం. అంటే జనరల్గా వర్గ పోరాటాలు అని వర్గ పరిభాష మార్క్సిస్టులు చెప్తారు కాబట్టి దడిగట్టుకున్న వర్గమే కులం. అంటే ఈ కులాలన్నీ అంటే కూడా దడిగట్టుకున్న వర్గాలే. సో సారాంశంలో వర్గ పోరాటమే. కాబట్టి అంబేద్కరు చెప్పిన ఏదైతే దడిగట్టుకున్న వర్గమే కులం, ఆ కుల పోరాటాలు మనం చెయ్యాలి అనేది వీరన్న కుల సంఘాలు పెట్టడం ప్రారంభించింది. తర్వాత ఆ కుల సంఘాలలో భాగంగా మరి కాన్షీరామ్ బహుజన సమాజ్ పార్టీ పెట్టిండు కదా, మరి మనం కుల సంఘాలు పెడితే ఎట్లా అనంటే వీరన్న చెప్పేది అనమాట. అంబేద్కరు అప్పుడు స్వాతంత్ర ఉద్యమ కాలంలో చాలా సమావేశాలు అందరినీ కలిపి పెట్టాలనుకున్నా తన కులము అయిన మహర్లే ఎక్కువ అటెండ్ అయ్యేవాళ్ళు. మహర్లే అటెండ్ అయ్యేవాళ్ళు. మన ఫీలింగ్తో వస్తారట, మనోడు పిలిచిండు పోవాలి అనేది వస్తారు. తర్వాత మిగతా వాళ్ళు ఎందుకు రాకపోయేది అని అంటే అందరి కోసం పెట్టిన మీటింగు మహర్లే వచ్చేది, మిగతా వాళ్ళేమో అందరి కోసం పెట్టిన ఆయన మహర్ కాబట్టి మనం ఏం పోతాంలే అని వచ్చేవాళ్ళు కాదు. కొంతమంది వచ్చేవాళ్ళు అనుకో, ఆ భావన లేని వాళ్ళు వచ్చేవాళ్ళు. కాబట్టి దేశంలో కుల సమాజంలో నువ్వు అందరి కోసం పెట్టిన నాయకుడు ఏ కులం అయితే ఉంటాడో ఆ కులం వాళ్ళే అక్కడికి వస్తారు, అక్కడికి వస్తారు. కాబట్టి మనం కుల సంఘాలు కులం ఉన్నది అని నిర్దిష్టతను గమనించి అధ్యయనం చేసి మనం కుల సంఘాలు పెట్టాల్సిందే. మానేశ్రీ కాన్షీరామ్ కూడా ఉత్తరప్రదేశ్లో ఏం క్యాలిక్యులేషన్స్ చేసుకొని పోయిండు అని అంటే అక్కడ శత్రువర్గం ఒక బ్రాహ్మణీయ విషవృక్షానికి, అంటే బ్రాహ్మణులంతా శత్రువులు కాదు కానీ బ్రాహ్మణులై పుట్టిన వాళ్ళు చాలామంది సౌకర్యార్థం వాళ్ళ పైన ఉండడానికి చాలామంది ఆ బ్రాహ్మణీయ విషవృక్షానికి నీరు పోస్తూ ఉంటారు. జనరల్గా నారు పోసిన దేవుడు నీరు పోస్తాడు, నారు పోసింది బ్రాహ్మణులే. అందులో కొంతమంది విప్లవకారులు ఒకరిద్దరు ఉండొచ్చు, బ్రాహ్మణ కులాన్ని మొత్తం అంటలే నేను, కానీ నారు పోసింది బ్రాహ్మణులే. ఇవాళ నీరు పోస్తున్నది కూడా బ్రాహ్మణులే, పొయ్యాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నది, ఎందుకంటే సౌకర్యంగా ఉంటుంది కదా పైమెట్టుగా ఉండడం అనేది. ఇవాళ దాంట్లో విప్లవకారులు లేరా అని అంటే విప్లవకారులు ఉన్నారు, వాళ్ళు ఇటు వస్తారు ఉద్యమిస్తారు, అది వేరు విషయం. కానీ బ్రాహ్మణులు మాకు ఇవాళ ఎంత శాతం ఉన్నారో అంత శాతమే చాలు అనే పరిస్థితి ఉంటుందా? ఉండదు.
ఎవరు కావాలనుకుంటారు, ఎంత శాతం ఉంటే అంత శాతం కావాలని చెప్పేసి అంటే బహుజనులు, అణగారిన కులాలు, కులాల వారిగా. కాబట్టి ఈ కులాల కేంద్రం ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో జాతవ్ కమ్యూనిటీ 11 to 12%. తర్వాత మిగతా బీసీలలో యాదవ్స్, అక్కడ ములాయం సింగ్ యాదవ్ ఆల్రెడీ పార్టీ పెట్టున్నాడు, సమాజ్వాదీ పార్టీ. కాబట్టి ఉత్తరప్రదేశ్ ఒక కులాల ప్రయోగ కేంద్రం అది. తర్వాత అది బ్రాహ్మణీయ కేంద్రం కూడా. కులాల పార్టీలు అంటే కులాల పేరు మీద పార్టీలు పెట్టలేదు, కానీ అక్కడ పెట్టినవి అన్నీ కూడా దాదాపు కుల పార్టీలే, కానీ అవి అప్రకటిత కుల పార్టీలు. అప్రకటిత కుల పార్టీలు అనే దాని నుంచి మాట్లాడుకున్నాం. కుల రాజకీయ పోరాటం జరగాలి, ఇక్కడ కుల సంఘాలు అనేది పెట్టుకున్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా మాదిగ దండోరా, గొల్లకుర్మ డోలు దెబ్బ, చాగిరేవు దెబ్బ లోతుకెళ్ళిపోయింది. కులం పేరిట సంఘాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ కులం పేరిట సంఘాలనే ఇవాళ కుల పార్టీలుగా అంబేద్కర్ ఏదైతే ఆశించిండో సమాజాన్ని, ఒక నూతన సమాజాన్ని, అట్లనే కాన్షీరామ్ ఏదైతే సాధించాలనుకున్నాడో, మా రోజు వీరన్న ఆలోచన మార్గంలో ఇవాళ కుల రాజ్యాధికార పార్టీలు, మాదిగ రాజ్యాధికార పార్టీ, మాల రాజ్యాధికార పార్టీ, యాదవ రాజ్యాధికార పార్టీ, మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ, ముదిరాజ్ రాజ్యాధికార పార్టీ, ఇట్లా కుల పార్టీలు ఏర్పాటు చేస్తూ ఓ కూటమి కడుతున్నాం. అట్లా మనము కాన్షీరామ్ ఆలోచనను, తర్వాత అంబేద్కర్ ఆలోచనను మనం పరిగణలోకి తీసుకుంటూ వాళ్ళ ఆలోచన, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళు కోరుకున్న సమాజం కోసమే ఈ కుల రాజ్యాధికార సమాజం కోసం కాన్స్ట్రామ్ పనిచేస్తుంది. కానీ కాన్స్ట్రామ్ ఏ రోజు లీడర్ కావాలని, నాకు అధికారం రావాలి, నేను పవర్లో ఉండాలని ఏ రోజు కోరుకోలేదా? ఒక సిద్ధాంతం, నేను అనే భావన లేదు. ఆయనే త్యాగమే పెట్టుబడి. తన వ్యక్తిత్వం, తన నైతికత, తన త్యాగమే పెట్టుబడి. కాన్షీరామ్ ఉత్తరప్రదేశ్ ఎంచుకోవడం, ఇప్పుడు తను పుట్టిన ఎవరైనా, ఇప్పుడు నేనున్నాను, మనం ఉన్నాం, ఈ తెలంగాణలోనే ఉద్యమం చేస్తున్నాం, పక్కన ఆంధ్ర పోతలేము, అటు పక్కన కర్ణాటక పోతలేము. మన ప్రాంతాన్ని వదిలిపెట్టలేదు. విప్లవోద్యమంలో, కమ్యూనిస్ట్ విప్లవోద్యమంలో చెగువేరా తను దేశంలో, తను పుట్టిన దేశంలో విప్లవం తెచ్చి ఇంకో దేశానికి పోయింది. ఇలా కాన్షీరామ్ తను పుట్టిన పంజాబ్ వదిలేసి, ఉద్యోగం చేసి అంబేద్కర్ను పరిచయం చేసిన మహారాష్ట్రను వదిలేసి, ఈ దేశాన్ని మొత్తం ఓవరాల్గా ఆలోచించి దేశం విముక్తి జరగాలి, ఎక్కడ అగ్రకుల పీడన పోవాలి, బ్రాహ్మణీయ ఆధిపత్యం పోవాలి, ఈ వ్యవస్థ ఇది కూలాలి, ఒక ఉన్నత సమాజం ఏర్పడాలి, బహుజన సమాజం ఏర్పడాలని చెప్పేసి తన త్యాగం ద్వారా అక్కడ పోయి యూపీని ఎంచుకొని, యూపీలో తను బయటూడు కాబట్టి నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తను అనుకోలేదు. చాలా చిన్న కోరికలు అనమాట. నేను ముఖ్యమంత్రిని కావాలి, నేను అధినేతను కావాలని, సమాజాన్ని మార్చాలి, నేను అది సౌకర్యం కోరుకుంటే తను వివాహం చేసుకుంటుండే వ్యక్తిగత జీవితంగా ఇంత త్యాగం చేసి ఇదన్నీ ఓడగొట్టుకొని వ్యక్తిగతంగా నేను లాభపడాలి, నేనే మొత్తం ప్రధాని కావాలి లేదా ముఖ్యమంత్రి కావాలని తనకేం లేదు. త్యాగమే పెట్టుబడి. మాయావతిని ఆడ ముఖ్యమంత్రిగా ఆయన చూడాలనుకున్నాడు, చూసిండు. దేశమంతా ఒక బహుజన ఉద్యమం ఆయన వచ్చింది. ఆయన చనిపోయిన రోజు నేను నల్గొండలో ఉన్నా. తీగల రత్నము 2006. ఆ రోజు ఒక తీగల రత్నం అని ఎంఆర్పిఎస్ నాయకుడు, ఆయన ఇంట్లో ఉన్నా. అంటే నేను రహస్యంగా తిరుగుతుంటే అప్పుడు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆ వార్త రాగానే ఆయన కళ్ళకి వెళ్ళి జలజల నీళ్లు పడుతూనే ఉన్నాయి. ఎంఆర్పిఎస్ నాయకుడు ఏడ్చుకుంటూ, అన్న ఇట్లా చనిపోయిండు కాన్షీరామ్ మహనీయుడు అంటే. అంత దళితుల గుండెల్లో, మాదిగల గుండెల్లో, ఈయన ఎంఆర్పిఎస్ అయి ఉండి బీఎస్పీలో లేడీని, ఎంఆర్పిఎస్ అయి ఉండి కూడా కోసం కొట్లాడండి. ఎంఆర్పిఎస్ అయి ఉండి కూడా అయ్యో మనం ఆగమైనాం కదా అనే వేదనను వ్యక్తం చేసి, ఆయన కన్నీళ్ళు చూసిన తర్వాత నాకు కూడా చాలా బాధ అనిపించింది. అరే మనం దిశను కోల్పోయినాం కదా అని చెప్పేసి. అట్లా మాకు చిరంజీవులు సారు కలవడం, ఈ విషయాలు మాట్లాడడం, తర్వాత వీరన్న గురించి మాకు ఉండే అభిప్రాయాలు, వీరన్న ఆలోచన నిలబెట్టాలి. వీరన్న కూడా ఒకప్పుడు అంటే మేము కుల సంఘాలు పెట్టిన తర్వాత, కుల సంఘాలు పెట్టాలి అని మా ఆలోచనలు కలిసిన తర్వాత, ఒకవేళ అటు ఇటు ఏమన్నా అయితే నువ్వు నిలబెట్టాలి భయ అని చెప్పేసి. అట్లా అంబేద్కర్ జీవితం మామూలు జీవితం కాదు కదా, అనేకమైన త్యాగాలు. తన బిడ్డల్ని కోల్పోయాడు, అదేమి మాల్ న్యూట్రిషన్ తోటి, జబ్బులతోటి బిడ్డల్ని కోల్పోయాడు, భార్యను కోల్పోయాడు. తర్వాత మార్క్స్ కూడా తన బిడ్డల్ని కోల్పోయాడు, భార్యను కోల్పోయాడు. అందుకని వీరందరి త్యాగాలు, వీరన్న ప్రాణమే ఇచ్చేసిండు. సంవత్సరం బిడ్డ ఆయన
తను బిడ్డ సేఫ్టీ తన సేఫ్టీ చూసుకోలేదు. బిడ్డ అయిన తర్వాత కూడా కుల ఉద్యమాల కోసం చాలామంది వీరన్నకు సలహా ఇచ్చారు, అన్న హైదరాబాద్లో ఉండకు, చాలా నిర్బంధం ఉన్నది, కష్టం ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం అవుతుంది అంటే కూడా జాదవ్ సార్ కూడా అడ్వైజ్ చేసింది. అయినా కుల ఉద్యమాలు నడపాలంటే నేను ఎక్కడనో బెంగళూరులోనో అడవిలోనో ఉంటే కుల ఉద్యమాలు నడపలేము మనం అని కుల ఉద్యమాలు నడపాలనే భావనతో హైదరాబాద్లో ఉన్నాడు. అప్పుడు అంటే హోమ్ మినిస్టర్గా అద్వానీ ఉండే, ఇక్కడ ఈయన చంద్రబాబు ప్రభుత్వం ఇట్లా బలి తీసుకున్న పరిస్థితి. అంబేద్కర్ కుటుంబాన్ని బలి తీసుకున్నది బ్రాహ్మణిజం, వీరన్ననే బలి తీసుకున్నది. తర్వాత కాన్షీరామును కూడా జీవితాంతం త్యాగం చేస్తే ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీని మిగలకుండా చేసారు. కాబట్టి కాన్షీరామ్ ఆలోచనను, వీరన్న ఆలోచనను, కాన్షీరామ్ చనిపోయింది నార్మల్గా నేచురల్ డెత్ కదా. నేచురల్ అంటే ఒక వేదన. ఓకే, యూపీలో ఒక మేరకు అభివృద్ధి చేసినాం, ఏపీలో కూడా చెయ్యాలి, దేశవ్యాప్తంగా పార్టీ చేయాలి. మొదటగా ఒక కేంద్రం అనుకున్నాడు యూపీ, యూపీలో నిర్మాణం అయ్యింది. యూపీ తర్వాత ఇతర రాష్ట్రాలు నిర్మాణం చేయాలనుకున్నాడు, ఏపీలో నిర్మాణానికి ప్రయత్నం చేసింది. కానీ ఏపీలో ఈ కమ్మ సామాజిక వర్గం, కుల వ్యవస్థ రెడ్డి సామాజిక కాపు రెడ్డి, ఈ బీభత్సం ఏం చేసిందంటే ఆయనను ఇక్కడ నిర్మాణం అనేది ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగలేదు. జరగకపోయేసరికి తను ఇక్కడికి వచ్చినప్పుడల్లా వేదన గురై ఇక్కడనే విశాఖపట్నంలోనే కొలాప్స్ అయ్యి అడ్డం పడిపోయి ఆయన మళ్ళీ ఆ ఆరోగ్యం దెబ్బతిని తర్వాత అక్కడ ఉత్తరప్రదేశ్కి తీసుకుపోవడం జరిగింది. అక్కడ హాస్పిటల్లో ఉండి తర్వాత చనిపోవడం జరిగింది. అంటే ఒక ఉద్యమం అనేది ఎంచుకున్నప్పుడు కొందరికి ఏమో విష ప్రయోగాల ద్వారా చంపేస్తుంది బ్రాహ్మణిజం, కొందరినేమో డైరెక్ట్ ఇప్పుడు వీరన్న లాంటి వాళ్ళను ఎన్కౌంటర్ పేరిట చంపేస్తుంది, మరికొందరినేమో క్రష్ చేసి ఇంకేం చేయలేరు. ఇప్పుడు మనోవేదన ద్వారా, ఎందుకంటే వేరే రకంగా అవకాశం లేనప్పుడు చంపడానికి మనోవేదన ద్వారా అణచివేత చేయడం ద్వారా రకరకాల బదనాల ద్వారా ఆ మనిషిని కృంగదీసి చంపడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే 3000 సంవత్సరాల నుంచి ఈ గూడు కట్టుకున్న నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ, బ్రాహ్మణీయ వ్యవస్థ ఏ నాయకుడిని కూడా దీన్ని మార్చాలనుకునే ఏ నాయకుడిని కూడా భూమి మీద అది ప్రశాంతంగా ఉండనియదు, క్రష్ చేసైనా చంపుతుంది, ఏ రకంగా చంపేస్తూ ఉంటుంది. కాన్షీరామ్ అనగానే ఈ చెంచా యుగం బుక్ గుర్తుకు వస్తుంది. అసలు చెంచా యుగం బుక్ రాయాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? చెంచా యుగంలో ఏముందన్న అసలు? అదే అంటే ఆయన చూసిండు దేశవ్యాప్తంగా ఇప్పుడున్న పార్టీలు ఒక కొత్త ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం రావాలి, మనోళ్ళే ఆయా పార్టీలల్లో అగ్రకుల పార్టీలల్లో ఉంటున్నారు. ఆ ఉండడం ద్వారా ఏమవుతుందంటే మనోడు మన వాళ్ళనే మోసగించే పరిస్థితి, వాళ్ళకి చెంచాలుగా మారే పరిస్థితి, వాడిచ్చిన టికెట్ మీదనే గెలుస్తాడు. సరే పార్టీలు పెట్టుకున్న ఆర్పిఐ పార్టీ మహారాష్ట్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నప్పుడు పెట్టిన పార్టీ ఆఫ్ ఇండియా, అదేమి అంటే ఒక సీటు మేము భాగస్వామ్యం పొత్తు కలుపుకున్నాం మేము అని గర్వంగా ప్రకటించడం. ఈ చెంచాల వల్లనే వీళ్ళ అడ్డంకిగా ఉన్నంత కాలం మనం కొత్తది సాధ్యం కాదు. కాబట్టి వీళ్ళను విశ్లేషించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సంఘాలు పెట్టుకొని చాలామంది అగ్రకుల పార్టీలలో ఉండే నాయకుల దగ్గర పోయి కలవడం, ఫోటోలు దిగడం, ఎలక్షన్లు వచ్చినప్పుడు మద్దతు చేయడం. ఇప్పుడు సంఘాలు, నేను ఇప్పుడు చాలా సంఘాలు పెట్టిన, ఆ సంఘాలు ఏమో అంటే ఎన్నికలప్పుడు కాకుండా మిగతా సందర్భంలో మనతోటి ఉంటాయి. ఎన్నికలప్పుడు అసలు ఎవరు, నేను ఒక్కనే మిగులుతా, ఎందుకంటే మనం ఏ పార్టీకి పోలేం కనుక ఆ పార్టీలో పోవాలని నాశనం కావాలి. జనరల్గా ఏమనుకుంటామంటే సంఘాలు పెడితే బలపడతాం అనుకుంటాం, ఎలక్షన్లు వచ్చే వరకు వాళ్ళకి పోతున్నాయి. అందుకని ఇట్లా ఈ సంఘాల పరిస్థితి ఇట్లుంది. ఆయా పార్టీలలో ఉన్న వాళ్ళు కొంత ఆర్థికంగా బలపడి ఉంటారు కదా, ఆ బలపడి ఉన్న నాయకులు వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ టికెట్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళని గెలిపించాలి, మన బీసీ నాయకులు కదా అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ వాళ్ళు బీసీ నాయకులే కానీ వాళ్ళ టికెట్ మీద గెలిచిండ్రు, వాళ్ళకు ఆత్మగౌరవం లేదు, అనేకమైన అవమానాలు పడుతూనైనా దాంట్లోనే ఉంటాడు, కాళ్ళు మొక్కుకుంటానైనా దాంట్లో ఉంటాడు, వాళ్ళకేం తప్పనిపించదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు అనుకో, ఆడ లైన్ కడతారు ఇక మనోళ్ళు కాలు మొక్కడానికి. తర్వాత ఏ పార్టీ అయినా ఇదే చెంచా యుగం. ఇప్పుడు మన బండి సంజయ్ అన్న కూడా అదేమి ఈయన వచ్చిండు, అమిత్ షా వచ్చినప్పుడు చెప్పులు చదువుతున్నాడు. ఎవరికి చెప్పులు వాళ్ళు చదువుకోలేరా? ఇది నువ్వు తెలంగాణ ఆత్మగౌరవ సంకేతం, బహుజన ఆత్మగౌరవ సంకేతం అని బీసీలో అందరూ అనుకుంటున్న పరిస్థితిలో నువ్వు అమిత్ షాకు చెప్పులు చదివే పరిస్థితి వచ్చిందనమాట.
అందుకని మనోళ్ళకు ఒక నిలకడ లేని మనస్తత్వం, వెన్నుపూస లేదు, ఆత్మగౌరవం లేదు. కాబట్టి వీళ్ళ వల్ల మనకు నూతన రాజ్యం రాదు, సమాజం మారదు, బహుజన సమాజం ఏర్పడదు. అందుకని వీళ్ళను మనం ఎండగట్టాల్సిందే అని వాళ్ళ యొక్క భౌతిక పరిస్థితులన్నీ కూడా చెంచా యుగం అనే పుస్తకంలో రాసుకుంటూ వస్తారు అన్నమాట. ఓకే. అంబేద్కర్ బిడ్డలు ఎలా చనిపోయారన్న అసలు? ఇంకా అంతే. ఇప్పుడు సమాజాన్ని మార్చాలి అనే తపన ఉన్న తర్వాత ఏం గుర్తురాదు, విదేశాలకు పోవడం, తన అవసరాలే ఉంటాయి తప్ప. ఇప్పుడు రమాబాయి అంబేద్కర్ ఇక్కడ పిడకలు అమ్మి 10 రూపాయలు ఆయనకు సహాయం పంపాలి. ఈమె ఆరోగ్యం నష్టం జరుగుతూ ఉంటుంది, పిల్లల ఆరోగ్యం నష్టం జరుగుతూ ఉంటుంది. ఆయన ఇక్కడికి వస్తాడు, ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉంటాడు. ఆ టైంలో కూడా ఒక కొడుకు చనిపోతుంటాడు. అంటే తిండికి ఎంత కష్టం, ఆత్మగౌరవం. ఇంకోటికి లొంగిపోతే ప్రాబ్లం లేదు, పాలక పార్టీలకి వెళ్ళిపోయి లొంగిపోతే ఆర్థిక సమస్యలు ఉన్నాయి. తను నిలబడాలి తన జాతి కోసం అనుకున్నప్పుడే చాలా సమస్యలు ఏర్పడతాయి. ప్రపంచ చరిత్రలో, దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రపంచాన్ని చదివి, ఈ దేశంలో కుల వ్యవస్థని చదివి, బ్రాహ్మణిజాన్ని చదివి రాజీ లేని పోరాటం చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చివరికి మళ్ళీ బ్రాహ్మణులనే పెళ్లి చేసుకున్నారు అన్న ఇంకొక కోణం వస్తా ఉంది. అంటే ఈయనేమి కావాలని పోయి చేసుకున్నది కాదు. పైగా బ్రాహ్మణులను మనం వ్యక్తిగతంగా విమర్శించడం, బ్రాహ్మణుడని పుట్టిన ప్రతి ఒక్కడు శత్రువు అని కాదు. బ్రాహ్మణులలో విప్లవకారులు ఉన్నారు, బ్రాహ్మణులు బహుజనవాదులు ఉన్నారు. వాళ్ళు దాన్ని వదిలేసి ఇప్పుడు మన పెద్దపల్లి పూలేతు కూడా ఒక బ్రాహ్మణుడు వచ్చిండు. ఒక బ్రాహ్మణుడు తన వివాహానికి పిలిస్తే, కోటేశ్వర కూడా బ్రాహ్మణుడే అనుకుంటా, బ్రాహ్మణుడే. కిషన్జీ, కోటేశ్వర కూడా బ్రాహ్మణుడే. కిషన్జీ ఉన్నాడు, తర్వాత రామకృష్ణ ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీ. రామకృష్ణ కూడా బ్రాహ్మణుడే. తన కొడుకు కూడా విప్లవోద్యమంలోనే చనిపోయాడు, తను కూడా విప్లవోద్యమంలో చనిపోయాడు. కాబట్టి అక్కడక్కడ వ్యక్తులుగా మంచి గొప్ప సమాజాన్ని కోరుకొని వచ్చి త్యాగాలు చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఎక్కువ మంది తమకు తెలుసో తెలియకో ఈ విషవృక్షానికి, బ్రాహ్మణీయ విషవృక్షానికి నీరు పోస్తూనే ఉంటారు, వాళ్ళు పెంచుతూనే ఉంటారు. వాళ్ళు తెలిసి చేస్తారు, తెలియక చేస్తారు. అందుకని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా, సవితా అంబేద్కర్ వచ్చినప్పుడు ఆమెతో ట్రీట్మెంట్, ఆమె నర్స్ అంటే డాక్టర్, ఆమె ట్రీట్మెంట్ చేసింది. తర్వాత మనసు కలిసింది, పెళ్లి చేసుకున్నాడు. అట్లా వ్యక్తులుగా మనం ఏం శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆమెను వివాహం చేసుకున్నాడు, అదేం పెద్ద విషయం కాదు. అది మారోజు వీరన్నను ఎందుకు చంపినట్టు ఎన్కౌంటర్లో? అదే ఈ దేశంలో కుల వ్యవస్థ, అంబేద్కర్ కానీ చూద్దాం, అంబేద్కర్, కాన్షీరాము, తర్వాత వీరన్న దేశంలో ఇక అసలు బహుజన ఉద్యమాల కథ ఒడిసిందిరని ఆయన అనుకుంటున్న క్రమం. ఇక ఎక్కడ ఎవరేం కాదు, అనేకమైన పరిమితులు ఏర్పడ్డాయి బహుజన ఉద్యమాలకు. మహారాష్ట్రలోనేమో మా వైపే వస్తున్నారు, పాలక పార్టీలతోటే వాళ్ళు జట్టు కడుతున్నారు. సరే, ఉత్తరప్రదేశ్లో కొంత ఈ ములాయం సింగ్ యాదవ్ వీళ్ళని ఎలక్షన్ల సిస్టంలో ఉన్నారు కాబట్టి వీళ్ళని ఏం చేయలేము. కానీ వీరన్న అనేటోడు కుల సంఘాలు అనే స్టేజ్కి పోయిండు. మేమెంతమంది మాకంత వాటా అనే పునాదిగా కుల సంఘాలు అనే కథకు పోయింది. ఈ కుల సంఘాలు అనేది తట్టి లేపడం అంటే శాస్త్రీయ సూత్రాన్ని పట్టుకోవడం. ఓకే. ఇప్పుడు ఏమంటారంటే, ఒక రాక్షసుడి ప్రాణం ఎక్కడ ఉంటుంది, ఒక యుద్ధం చేసేటప్పుడు ఎదురున్న రాక్షసుడి ప్రాణం ఇక్కడ ఉండదు. అదే కథలో ఏముంటుందంటే, 7 సముద్రాల అవతల ఓ మర్రి చెట్టు తొర్రల ఓ పక్షి, ఆ పక్షి గుండెల్లో పరానది ఉన్నట్టు ఆ పక్షిని చంపేస్తే వీడు చేస్తాడు. అట్లనే వీరన్న ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థకు కుల సంఘాలు పెట్టడమే పరిష్కారం అని ఎప్పుడైతే అనుకున్నాడో, అది ఆచరణలోకి తెచ్చిండో, జనరల్గా వీరన్నలాగా పనిచేస్తున్న మిగతా విప్లవకారులు అంటే లీగల్గానో సెమీ లీగల్గానో హైదరాబాదులో దొరికిన వాళ్ళను, సాయుధ పోరాటం అనేది చేయని వాళ్ళను, అంటే ఆయుధం తెలియని వాడిని అరెస్టులు చేసి జైళ్ళలో పెట్టేవాళ్ళు. వీరన్నను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టవచ్చు, పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ఆయుధం పట్టుకున్నాడు కాదు, కానీ వీరన్నను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా ఈ కుల సంఘాలు ఆగవు. కనుక కుల సంఘాలు ఆగకపోతే ఇది కుల రాజకీయ పోరాటం అవుతుంది, కుల ప్రాతిపదికన పోరాటం అయితే ఉద్యమం వస్తుంది. ఇది అసలు పాయింట్. ఈ పాయింట్ కాడికి వచ్చిండు అంటే ఇతను బతకకూడదు అని అనుకున్నారు, డిసైడ్ అయ్యిండ్రు. వీరన్నను ఇక్కడనేమో ముఖ్యమంత్రిగా చంద్రబాబు,
తర్వాత కేంద్రంలోనేమో హోంమంత్రి అదే ఆయన అద్వానీ. వీళ్ళు ఒక ప్రధానంగా భావించి ఆయనను చంపేసిండ్రు. ఆయన అంత అంటే సిద్ధాంతపరంగానే కానీ ఆయన సాయుధ పోరాటం చేసిండు, లేదా 100 మందిని చంపేసిండు, అది పెద్ద విషయంగా. ఆయన ఉపన్యాసాలు, పాట, మాట ఇది తప్ప, సిద్ధాంతం తప్ప ఆయన ఏమంటారు దాన్ని, ఒక చిన్న గీత కూడా అవతల మనిషిని గీసినోడు కాదు, బాధ పెట్టినోడు కాదు. ఇప్పుడు అంబేద్కర్ పుట్టి పెరిగింది మహారాష్ట్ర కంప్లీట్గా. అవును, అంబావాడేకర్, రత్నగిరి జిల్లా. ఓకే, పుట్టి పెరిగిండు, ఆడనే చదువుకున్నాడు, కుల వివక్షకు గురైండు, చేసిండు, అనేక రకాలుగా మంత్రిగా చేసిండు. కాంగ్రెస్ పైన పోటీ చేసి కూడా కాంగ్రెస్ ఓడిపించిన పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడ చేసిండు నార్మల్గా, ఎక్కడెక్కడ తిరిగిండు, ఏమేమి చదువుకున్నాడు అంబేద్కర్? ఓకే, అంబేద్కరు అంటే నిర్దిష్టంగా ఇప్పుడు మాకు కూడా, మేము అడవిలో దళాలుగా పోయినప్పుడు భారతదేశపు సాహిత్యం మా బ్యాగులలో, కిట్ బ్యాగులలో ఉండేది కాదు. ఓకే, ఇప్పుడు కాన్షీరామ్కేమో పంజాబ్లో పుట్టి పెరిగిండు, వివక్షత తెలియదు కాబట్టి ఉద్యోగం చేసే టైంలో అంబేద్కర్ తెలిసిండు. మాకేమో ఎక్కడో రష్యా పుస్తకాలు, మన పుస్తకాలు కూడా, క్యూబా పుస్తకాలు, లెనిన్, మార్క్స్, మావో పుస్తకాలు కిట్ బ్యాగులు ఉంటాయి. కిట్ బ్యాగులు 4 పుస్తకాలు ఉంటే 4 అవే ఉంటాయి. అంబేద్కర్ గురించి చదువుకునే అవకాశం లేదు. ఓకే, మేము అంటే 94 ఈ మానేశ్రీ కాన్షీరామ్ తెలంగాణ తిరుగుతున్న క్రమంలో, కులము ఈ ఆలోచన తీసుకుంటున్న క్రమంలో అప్పుడప్పుడే వాళ్ళ సిద్ధాంతాలు చిన్న చిన్నగా ముక్కలుగా చదవడం. తర్వాత మాకు సాంబశివరావు వీరన్నకు తోడు కావడం. అట్లా అంబేద్కర్ సిద్ధాంతం చదువుకునే అంశం. అంబేద్కర్ సిద్ధాంతంలో ప్రధానంగా ఆయన విశ్లేషణలు, ఈ దేశం మార్క్స్ చెప్పినట్టు శ్రమ విభజన కాదు, శ్రామికుల విభజన. ఓకే, శ్రమ విభజన అంటే మీరు గీ పని చేయడము, ఆ పనులు మార్చుకునేది, అది అతని ఇష్టాలు బట్టి నడుస్తుంది. శ్రామికుల విభజన అంటే పలానా కులం వాడు పలానా వృత్తి చేయాలి అనేది. ఇట్లా అంబేద్కర్ను మేము చదువుకున్నది కూడా లేటుగా. మేమే కాదు, మన సత్యమూర్తి సార్ కూడా. సత్యమూర్తి సార్ కూడా అండర్ గ్రౌండ్ ఉండి పీపుల్స్ వాళ్ళు సెంట్రల్ కమిటీ సెక్రటరీ అయ్యి ఉండి కూడా అంబేద్కర్ గురించి ఆయనకు మళ్ళీ బయటకు వచ్చినాకనే అంబేద్కర్ గురించి చదివాడు. ఓకే, మార్క్సిస్ట్ లేనిస్ట్ అధ్యయన వేదిక అని. అందుకని మేము విప్లవోద్యమాల రహస్యం అయిపోయి అంబేద్కర్ను చదువుకోవడం, అంబేద్కర్ జీవితాన్ని చదువుకోవడంలో కూడా చాలా వెనకబడ్డాం. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఇక మళ్ళీ అప్పటికే యుద్ధంలో ఉన్నాం మేము. అంబేద్కర్ జీవిత చరిత్రను వరుసపెట్టి చదవడం అనేది మాకు సాధ్యం కాలేదు. అవుట్లైన్స్ అంబేద్కర్ అంబావాడేకర్ రత్నగిరి జిల్లా మహారాష్ట్రలో పుట్టిండు. అక్కడి నుంచి అనేక వివక్షతలు ఎదుర్కొన్నాడు. తర్వాత బరోడా మహారాజు, తర్వాత కొల్లాపూర్ సంస్థానం సహాయంతో ఇంగ్లాండ్లో చదువుకున్నాడు. తర్వాత దేశ రాజ్యాంగాలు చదువుకున్నాడు. తర్వాత ఆయన రాసిన వాల్యూమ్స్లో క్యాస్ట్ అంటే మైనారిటీ, బుద్ధ అండ్ దమ్మ, తర్వాత మార్క్సిజం మీద ఆయన రాసిన పుస్తకాలు, తర్వాత ఆయన జీవిత చరిత్ర, త్యాగాలు ఇది చదివి ఇంకా ఆయన పిల్లల్ని ఓడగొట్టుకోవడం, తర్వాత ఆయన సూత్రాల మీద. జనరల్గా జీవిత చరిత్ర చదివిన వాళ్ళు అదే చెప్పడం, ఇప్పుడు విగ్రహాలు పెట్టినప్పుడల్లా అదే చెప్పడం, జనాలకు కూడా జీవిత చరిత్ర అని ఇన్స్పిరేటివ్గా ఉంటుంది. మేము ఒక సిద్ధాంతం నుంచి ఇంకో సిద్ధాంతానికి మార్పు తీసుకునేటప్పుడు, నిర్దిష్టంగా చదవాల్సి వచ్చినప్పుడు కొంత సిద్ధాంతం మీదనే ఎక్కువ చర్చించుకునేవాళ్ళం. జీవిత చరిత్ర ప్రతిదీ సంఘటన ఏ సంవత్సరం ఎప్పుడు జరిగింది అనేది డేట్ల వారీగా అంత పెద్దగా పట్టింపు ఉండదు. మనకోటి ఉంటుంది, అది ఏ రాజు ఎప్పుడు పుట్టాను ఎప్పుడు పెరిగాను ఇది కాదు ఈ చరిత్రకు అర్థం అన్నట్టుగా పిన్ టు పిన్ వాళ్ళ డేట్స్ అవన్నీ కూడా ఐడియా లేదు. ఓకే, నార్మల్గా ఇటువంటి గొప్ప గొప్ప నాయకులు ఇప్పుడు మీలాంటి అంటే త్యాగాలకు సిద్ధమవుతున్న ఇప్పటి తరం కావచ్చు, మీ తరం కావచ్చు, అందరూ కుటుంబాలకు దూరంగా ఉన్న పరిస్థితి, కుటుంబాలు అస్తవ్యస్తమైన పరిస్థితి, ఏమనిపించలేదని ఇప్పటికి మీరు చేస్తూ ఉన్నారు కదా,
సరే అండర్ గ్రౌండ్లో చేసిండ్లు ప్రజల కోసమే, మళ్ళీ బయటికి వచ్చి చిన్న రూమ్లో వండుకుంటూ మళ్ళీ బీసీల వైపు పోరాటం చేస్తుంది. ఎందుకురా ఇవంతా నీ అమ్మ జీవితం, పోతే ప్రాణం పోయేదే పోతుంది, హ్యాపీగా ఉందాం ఉన్నన్ని రోజులు అన్న కాన్సెప్ట్ ఏం రాలేదన్న మీకు? ఓకే ఓకే అదేమి అంటే అంటే నేను వేల మీద లెక్క పెట్టచ్చు. ఇప్పుడు నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నా కాబట్టి స్వార్థం లేకుండా ప్రజల కోసం పనిచేయాలి అన్న కాన్సెప్ట్ మీ దగ్గర నుంచి మేము స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా కూడా అంటున్నా. అదే అంటే నేను పాలిటెక్నిక్ సిరిసిల్లాలో చేసిన, 10th ఇక్కడనే కూకట్పల్లిలో చదువుకున్నాను, హైదరాబాద్లో మా మేనమామ దగ్గర ఉండి. అప్పుడే ఈ రిజర్వేషన్లు, మురళీధరరావు కమిషను, ఎన్టీ రామారావు ప్రభుత్వం, అది ఈ అసమానతలు, కులపరమైన అసమానతలు, వర్గపరమైన అసమానతలు గమనించినాం, కొంత వివక్షతలు ఆ పోరాటంలో. అక్కడి నుంచి తర్వాత మండల్ కమిషన్ ఉద్యమం, అక్కడ కూడా రెడ్డిలకు మాకు ఒక యుద్ధ వాతావరణం. తర్వాత ఒక మహోన్నత సమాజ నిర్మాణం కోసం కష్టాలు తప్పవు అనుకునే విప్లవోద్యమంలో రహస్యమైన అనేక మంది అనుచరులను పోడగొట్టుకున్నాం. సరే బై మిస్టేక్ మనం ఎట్లో బతికినాం, అరెస్టులు చేసిండు అనుకోకుండా, ప్రజల మధ్యలో అక్కడిక్కడ అవకాశం దొరికినాం కాబట్టి వాడు మనల్ని ఎన్కౌంటర్లు చేయకుండా ఉన్నాడు, జైళ్ళల్లో పోయినాం. సరే ఈ బాధలన్నీ ఉన్నాయి. కానీ ఒక లక్ష్యం అనేది అనుకున్న తర్వాత ఈ బాధలు ఏమన్నా, ఆ లక్ష్య సాధన ఎట్లా చేయలేకపోతున్నాము, ఎందుకు ఓడిపోతున్నామనే వేదన ఉన్నది. అదే కాన్సెప్ట్. వేదన ఉన్నది, బాధ ఉన్నది, ఎందుకు చేయలేకపోతున్నామని వేదన ఉన్నది. ఆ తర్వాత వీరన్న చనిపోయిన తర్వాత కూడా చాలా కాలం కుల సంఘాలు నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేసింది. అయినా వాటిని నిలబెట్టుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని కుల సంఘాలు కొద్ది కాలం తిరిగి ఆర్థిక కష్టాలు మనం భరించలేమని పాలక పార్టీల దగ్గరికి పోవడం, కొన్ని కుల సంఘాలేమో ఎట్లా నామకే వాస్తే నడిపించుకోవడం, కొన్ని కుల సంఘాల అధ్యక్షులేమో నిర్వీర్యం అయిపోవడం. ఎందుకంటే వీరన్న పోయిన తర్వాత అనేకమైన డిస్టర్బెన్సెస్, దళాలు పోయి మొత్తం ఆర్థికంగా అందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక ఉద్యమాన్ని మరి ఎట్లా, వీరన్న లైన్ వస్తే పరిష్కారం అనుకున్నాం కదా, కుల సంఘాలు పెడితే పరిష్కారం అనుకున్నాం కదా, అయినా ఎందుకు నిలబడతలేదు అనే ఒక తపనతోటి అటు తెలంగాణ అప్పుడు రన్నింగ్ అంటే ప్రవాహంలో ఒక తెలంగాణ ఉద్యమ ప్రవాహం, ఆ ఉద్యమం చేస్తూనే మేము జంబూ ద్వీపం, జాంబవంతుని విగ్రహాల ఆవిష్కరణ, ఇది భారతదేశం కాదు జంబూ ద్వీపం, అనేక కాన్సెప్ట్స్ను మేము రోజు రోజుకు లోతుపోతున్నాం. సమస్యలు, బాధలు, కుటుంబము ఇవన్నీ ఉన్నా కానీ లక్ష్యం పట్ల ప్రేమ ఉన్నప్పుడు లక్ష్యాన్ని సాధించాలి. ఎందుకు ఓడిపోతున్నాం? ఒక వీరన్న గొప్ప నాయకుడికి అనుచరుడుగా, సరే కొన్ని సమస్యలు కూడా వచ్చినాయి ఆయనతో ఉండడం వల్ల. తర్వాత ఆయనను ఎన్కౌంటర్ చేసిన తర్వాత రకరకాల మా గ్రూపులను రకరకాల బదనాలు కూడా చేసిండ్రు. కానీ మరి వీరన్న ఆలోచనను కూడా నిలబెట్టడం ఎవరు చేయాలి? ఈ బాధలు భరించలేక మనం నిర్వీర్యమైపోతే మరి సమాజంలో అనుకోకుండా ఎక్కడి నుంచో ఉద్యమం పుట్టుక రాదు. ఈ అనుభవాల నుంచి మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామో అక్కడి నుంచి మళ్ళీ కొత్త విషయాలు తీసుకోవడంతో వస్తుంది. అట్లా మేము వీరన్న చనిపోయిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే తప్పిపోయిన గొర్రె పిల్లలం అయిపోయినాం. మాకేమో కంప్లీట్ స్పష్టత లేదు. అప్పటి వరకు కుల సంఘాలు అనేంత వరకే వచ్చినాం, అవి కూడా నిలబెట్టుకోలేకపోయినాం. ఇంకోవైపు విప్లవోద్యమం ఏదో రకంగా దండకారణ్యంలో అక్కడిక్కడ నడుస్తుంది. సరే ఆ తృప్తితో కొంత మనం చేయగలిగేది మనం ఇక్కడ చేసినాం. తర్వాత తెలంగాణ ఉద్యమంలో జంబూ ద్వీప ఉద్యమం ఇదంతా చేసుకుంటూ వచ్చినాం. తెలంగాణ వచ్చిన తర్వాత కొంత స్తబ్దత ఏర్పడ్డది, ఒక సంతృప్తకర స్థాయి, ఒక ఉద్యమం వచ్చేసి తెలంగాణ ఒకటి సాధించుకున్నామనే పరిస్థితి, ప్రశాంతత తెలంగాణలో ఏర్పడ్డది. మళ్ళీ మేము ఎప్పుడు అని అంటే 2019లో ఏమి అది ఈడబ్ల్యూఎస్ ఏర్పడ్డప్పుడు ఈడబ్ల్యూఎస్ అనే చట్టం తెచ్చారు 2019లో. అప్పుడు మళ్ళీ అరే మరి మనం మండల్ కమిషన్ కోసం ఉద్యమాలు చేసినాము, తర్వాత కుల ఉద్యమాలు చేసినాము, ఇప్పుడు మళ్ళీ ఈడబ్ల్యూఎస్ వచ్చింది. ఆ ఈడబ్ల్యూఎస్ అక్కడ చట్టం పాస్ అవగానే ఇక్కడ ఆగమేఘాల మీద మన దొర కూడా తెచ్చిపెట్టిండు. దాని మీద స్టడీ లేదు, ఏమీ లేదు, 10% మీద తెచ్చిపెట్టిండు. కాబట్టి మనం ఈ పోరాటం చేయాలనేది ఒకటి. తర్వాత వ్యక్తిగతంగా ఎన్ని బాధలున్నా రేపు ఒక ఉన్నత సమాజం ఏర్పడితే అందులో నా వారసులు కూడా ఉంటారు కదా, నా బిడ్డలు కూడా, నా మనమరాళ్ళు, నా వారసులు కూడా ఉంటారు కదా. మొత్తం ఒక మహోన్నత సమాజం ఏర్పడితే ఇవాళ ఈ సమాజంలో ఎవరు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు? ఆ వర్డ్ సారీ ఫర్ ఇంటరప్షన్, ఆ వర్డ్ ఎంత గొప్పది అంటే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి.
సమాజం నిర్మిస్తే నా వారసులు కూడా ఉంటారని మీరు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడున్న దరిద్రులు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, పార్టీలకు అతీతంగా నేను పైసలు సంపాదిస్తే నా వారసులు హ్యాపీగా ఉంటారని వాళ్ళు చూస్తున్నారు. అంటే వాళ్లకు మీకు ఎంత వ్యత్యాసం ఉన్నది. ప్రజల వైపు మీరుంటే నిర్మాణంలో సరైన పిల్లలు ఉంటారా ఉండరా, వారసులు ఉంటారా ఉండరు పక్కన పెడితే, మీరు ఈ నిర్మాణంలో ఉంటే వాళ్ళేమో కబ్జాలు చేసుకుంటూ 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటూ నా పిల్లలు హ్యాపీగా ఉంటారని వాళ్ళు చూస్తున్నారు. అయితే శ్యామన్న, ఇట్లా మేము తప్పిపోయిన గొర్రెల్లాగా అనేక పోరాట కార్యక్రమాలు సంస్థలు పెడుతూ ఫెయిల్ అవుతూ మళ్ళా కొత్త కథ తీసుకొని చేస్తూ బీసీ ఉద్యమంలో ఒక ఉన్నతమైన పోరాట రూపాలు, అటు నేను సాయుధ పోరాటంలో ఉంటిని, తర్వాత బయటకు వచ్చినాక ఎన్నికల పోరాటం, ఇక్కడ ఈ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూడా పోటీ చేసిన నేను. ఓకే, అంతకుముందు చేర్యాలకు కూడా పోటీ చేసిన ఎమ్మెల్యే. అయితే సక్సెస్ అవుతున్నాం, ఓటు శాతాన్ని గెయిన్ చేస్తున్నాం, కానీ గెలుస్తాము అనేది అప్పటికప్పుడు అనిపించలేదు. ఎందుకు, ఎక్కడ పోతుంది సమస్య అనే దానికోసము పోరాట రూపాల్ని తీవ్రతరం చేస్తూ పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, నిరాహార దీక్షలు, ఆమరణ దీక్షలు అంత స్థాయికి వరకు పోయిన తర్వాత కూడా ఈ కుల సమాజాన్ని కదిలించలేకపోతున్నాం అనే దాంతో వీరన్న ఆలోచనను మరింత పదును పెట్టుకొని మరొక అడుగు ముందుకేసి ఇవాళ కుల రాజ్యాధికార పార్టీలు మేమెంతమందేమో ఎవరెంతమందో వారికంత వాటా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్నది, కాన్షీరామ్ కోరుకున్నది, వీరన్న కోరుకున్నది. ఇవాళ దానికోసమే మనం కుల రాజ్యాధికార బాటలో సిద్ధన్న. అట్లా మార్క్సిజం ఏమో ఇంటర్నేషనల్ అవుట్లైన్స్ అంటే ప్రాపంచిక దృక్పథం. ఓకే, ఈ దేశానికి వచ్చే వరకు ఈ ముగ్గురి అంటే అంబేద్కర్ ఆలోచన విధానం, కాన్షీరామ్ ఆచరణ, తర్వాత మారోజు వీరన్న ఆలోచన ఆచరణ, వీటన్నిటిని తీసుకొని మరింత పదును పెట్టుకొని ఇలా కుల రాజ్యాధికార పార్టీలు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్లా ఉందన్న, సక్సెస్ అయ్యే అవకాశం ఉందా ఏమనుకుంటున్నారు ఫైనల్గా? మనం విత్తనంలోనే మహావృక్షాన్ని చూస్తున్నాం. విత్తనంలో మహావృక్షాన్ని చూడలేకపోతే మనం చేయలేము. ఇప్పుడు సూత్రం మాత్రమే ఉన్నది, ఇప్పుడు పరిష్కారం దొరికింది. ఇంతకాలమేమో చెప్పులు లేకుండా పరిగెత్తినాం, ఇప్పుడు చెప్పులు దొరికినట్టు లేదా ఒక దీపం దొరికినట్టు చీకట్లో ప్రయాణం అనేది ఏదైతే ఉంటుందో మనం ఏ దిశకు పోతున్నామో అర్థం కాదు. ఒక దీపం పట్టుకున్నాం అనుకోని, ఇంత చిన్న దీపంతో అంత దూరం ఢిల్లీ పోగలుగుతారా అంటే, ఇంత చిన్న దీపం కూడా మనం నడుస్తున్న క్రమంలో అది కూడా నడుస్తుంటుంది కదా. ఓ 10 అడుగుల దూరమే కనిపించవచ్చు, 100 అడుగుల దూరమే కనిపించవచ్చు, పోతూ ఉంటాం. అందుకని సిద్ధాంతం అనేది ముందు స్పష్టత ఉన్నది, మనకు మార్గం అనేది స్పష్టత ఉన్నది. అందుకని కుల పోరాట పార్టీలు, కుల రాజకీయ పార్టీలు అనేది ఉన్నది కాబట్టి ఇవాళ తెలంగాణలో ఆ స్థాయి లోతుకు పోయినాం మనం కుల సంఘాల ద్వారా. తెలంగాణలోనే తెలంగాణ సాయుధ పోరాటం వల్ల దేశవ్యాప్త కమ్యూనిస్టు పార్టీ ఏర్పడ్డది. తెలంగాణలోనే విప్లవ పోరాటాల వల్ల జగిత్యాల నుంచి పీపుల్స్ వార్, సిరిసిల్ల నుంచి జనశక్తి దేశవ్యాప్త విప్లవోద్యమం అయ్యింది. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం కూడా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది, గొప్ప పోరాటం, దాని త్యాగాలు దానికి అదంతా కూడా. ఇవాళ కుల రాజ్యాధికార పార్టీల బీజం వేసినాం, విత్తన స్థాయిలోనే ఉంది. లాంఛనప్రాయంగా 10 పార్టీలు ఆవిర్భావం చేసినాం. కానీ ఇవాళ ఈ 10 పార్టీల నాయకులకు ఒక విశ్వాసం ఉంది. ఇంతకుముందంతా కూడా గుడ్డెద్దు చేల్లబడ్డట్టే గెలుస్తామా, ఏదో చెయ్యాలి, తపన, పోరాటం, అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, 42% వీడు ఇస్తాను ఇయ్యలేదు, వాళ్ళు లెక్క పెడతలేడు, కులగణన చేస్తాను వాడు చేస్తలేడు, ఏదో ఒకటి చేయాలని రోడ్ల మీదకి వచ్చేటోళ్ళం, కసిగా ముందు కురికేటోళ్ళం. కానీ ఇప్పుడు కాళ్ళకు చెప్పులు వచ్చినట్టు, ఒక దీపం వచ్చినట్టు, లేదా సముద్రంలో ఈదుకుంటూ పోతున్న క్రమంలో ఒక బోటు దొరికినట్టు ఇవాళ కుల రాజ్యాధికార పార్టీలు అనే ఒక నిర్మాణ సూత్రం దొరికింది. ప్రజల్ని కదిలించగలిగిన నిర్మాణ సూత్రం. ప్రజల్ని కదిలించలేకపోతే నువ్వేం చేయలేవు. ఇది ప్రజా ఉద్యమం, ప్రజల కోసం ఉద్యమం. ప్రజల్ని నిర్మాణం చేసి నువ్వు రాజ్యం పట్టుకోవాల్సిన యుద్ధం. కాబట్టి ప్రజల్ని కదిలించగలిగిన సూత్రం ఇది. ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి, కులాన్ని కులంతోటే పెకిలించాలి. అందుకని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలామంది ఏంటంటే ఈ సూత్రం అడ్డం వేస్తారు. అంబేద్కర్ చెప్పిండు కదా, కులం పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేరు. మనం పునాదులు కాదు, పునాది తవ్వాలి కదా. పునాది తవ్వాలంటే కూడా ఆ పునాది ఎక్కడుందో తెలియాలి కదా, ఆడిపోయే కదా తవ్వాల్సింది.
కానీ ఆ చివరికి ఆ కుల పునాదుల మీదనే బిఎస్పి పార్టీ నిర్మాణం అయింది. అంతే ఏదైనా మనకు ఆయనను కూడా కుల ప్రాతిపదికనే ఆర్గనైజ్ చేసిండు అని విమర్శలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. కాన్షీరామ్ని కుల ప్రాతిపదికనే ఆర్గనైజేషన్ చేసిండు కాబట్టి అది ఖతం అయిపోయింది. కానీ అది ఖతం అయిపోయింది, వేరే కారణాలు ఉన్నాయి. తను చనిపోవడం, తర్వాత మాయావతి బహుజన సమ్మేళనం కాకుండా సకల జన అని పెట్టేసి అగ్రకులాలను తీసుకోవడం, సరే తీసుకున్నా పర్వాలేదు కానీ కొంత కరప్ట్ చేయడం. బహుజన ఉద్యమానికి కమిట్మెంట్, నైతికత, నాయకుడి నైతికత ఉండాలి. నాయకుడు దేనికి సరెండర్ కాకుండా ఉండాలి. నాయకుడి లూప్ హోల్స్ ఉండకూడదు. ఇక్కడ మాయావతి కొన్ని వాళ్ళ అనుచరగణాన్ని బంధువులను ఆర్గనైజ్ చేసింది. అంటే బంధువులకు ఆ తాజ్ కారిడార్ కేసు అంటే ఆ కాంట్రాక్ట్లు ఇచ్చింది. ఆ కాంట్రాక్ట్లలో వాళ్ళు స్కాములు చేసిండ్రు. దాంతో శత్రువు చేతిలో అది బలమైన ఆయుధమైంది. అది కాంగ్రెస్ కేంద్రం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం, లేదా బీజేపీ లేదా ఎన్డీఏ కూటమి ఉంటే ఎన్డీఏ, దాన్ని ఆయుధంగా చేసుకొని ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. బ్లాక్మెయిల్ చేయడంతో అయ్యో నేను మరి లాలూ ప్రసాద్ లేక నేను జైల్లో పెడితే ఎట్లా, నన్ను జైల్లో పెడితే ఎట్లా అనే దాంతో దాన్ని తగ్గించుకున్నది. అట్లా ఇవాళ బహుజన ఉద్యమం అనేది దేశవ్యాప్తంగా దెబ్బతిన్న పరిస్థితి. ఆ దెబ్బతిన్న పరిస్థితుల్లోనే ఇది పరిష్కారం అనేది మన అన్వేషణ. 100% సక్సెస్ కావాలని ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆచరణ, కాన్స్రామ్ నడిచిన బాట, మల్లోజు వీరన్న నేర్పిన మారోజు వీరన్న నేర్పిన ఆ బాటలో ఆయన శిష్యుడిగా 100% కులాల మీద కులాలు లేవు అని చెప్పేటోడు నిజంగా వాడు లీడరే కాదు. కులాలు లేవని చెప్పి నా కులం ఇదని టికెట్లు తెచ్చుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అవుతున్న నేపథ్యం మనందరికీ చూసింది. అందుంచే కులాల మీదే రాజ్యాధికారం, ప్రతి కులం ఎందుకు రాజ్యాధికార పార్టీ వైపు వెళ్ళకూడదు? ముదిరాజ్ రాజ్యాధికార పార్టీ, మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ, రజక రాజ్యాధికార పార్టీ, ఒడ్డెర రాజ్యాధికార పార్టీ అని 10 కులాలతో కులాల రాజ్యాధికార పార్టీ పెట్టి బత్తుల సిద్ధన్న ముందుకు వెళ్తున్నారు. ఒక మూల సూత్రాన్ని కనుగొన్నాం. చెప్పులు దొరికినాయి, ఎడారిలో చీకట్లో నడుస్తున్నప్పుడు దీపం కూడా దొరికింది, సముద్రంలో ఈదుతున్నప్పుడు సడన్గా బోటు కూడా అందింది. సో ఎందుకు మేము సక్సెస్ కాము అని చెప్తా ఉన్న వాక్యాలు మాత్రం చూస్తూ ఉన్నాం. 100% ఇది సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంది అని మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. మనస్ఫూర్తిగా సక్సెస్ కావాలని ప్రజా వాయిస్ కూడా కోరుకుంటుంది. అంటే ముగ్గురు జీవిత చరిత్రలు చదివేసరికి కన్నీళ్లు ఆగవు. దేశం కోసం, రాష్ట్రం కోసం పరితపించే నాయకుల జీవితాలు, కుటుంబ జీవితాలను పక్కన పెడితే ఈ దేశం ఆ నాయకులను ఏ విధంగా చూస్తారో, ఒక అంబేద్కర్ని ఏ విధంగా చూస్తారు, ఒక కాన్స్రామ్ని ఏ విధంగా చూస్తారు, ఒక మారోజు వీరన్నను ఏ విధంగా చూస్తారు, ఒక బెల్లి లలితక్కని ఏ విధంగా చూస్తారో ఇప్పటికీ వాళ్ళు మన మధ్యలో లేకపోవచ్చు. వాళ్ళ ఆశయ సాధన మాత్రం స్టిల్ నౌ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు వచ్చే జంజీ యువతకు కూడా వాళ్ళ ఆశయ సాధన చేరాలని మనస్ఫూర్తిగా ప్రజా వాయిస్ కోరుకుంటుందన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సైనింగ్ ఆఫ్.